సౌత్ ఇండియాలోనే బిగ్గెస్ట్ సారీ స్టోర్ మన వారాహి సిల్క్స్ మన విజయవాడ ఎంజీ రోడ్ లో డిసెంబర్ 4వ తారీఖున సూపర్ హీరో తేజ సజ్జా అలాగే హీరోయిన్ మీనాక్షి చౌదరి చేతుల మీదుగా ఘన ప్రారంభం. బ్రేకింగ్ న్యూస్. ఇండిగో సర్వీసులకు గ్లోబల్ సమ్మిట్ కి సంబంధం ఏంటి? ఈ నెల 8-9 తేదీల్లో జరగనున్న గ్లోబల్ సమ్మిట్ కి హాజరు కానున్న ప్రతినిధుల రాకపోకలపై ఇండిగో ప్రభావం ఎంత? దేశంలోనే ప్రధాన విమానయాన సంస్థ ఇండిగో ఎఫెక్ట్ గ్లోబల్ సమ్మిట్ పై ఎంత మేరకు పడనుంది అని చూస్తే దీనిపై అయితే ఫోకస్ చేస్తున్నారు అధికారులు. దేశంలో అతిపెద్ద విమానయాన సంస్థ ఇండిగో అంతర్గత సమస్యలతో భారీగా విమాన సర్వీసులు రద్దు చేసింది. ఈ వ్యవహారం రాష్ట్ర ప్రభుత్వ అధికారుల్లో ఆందోళన కలిగిస్తుంది. ఫ్యూచర్ సిటీలో ఈ నెల 8-9 తేదీల్లో జరిగే గ్లోబల్ సమ్మిట్ కు హాజరయ్యేందుకు దేశ విదేశాల నుంచి సుమారు 3,000 మంది ప్రతినిధులు హైదరాబాద్ కు రానున్నారు. ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఈ కార్యక్రమానికి దాదాపు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. అయితే ఇదే సమయంలో దేశంలోని ప్రధాన విమానయాన సంస్థ ఇండిగో భారీగా విమాన సర్వీసులు రద్దు చేస్తుండటంతో ప్రభుత్వ వర్గాలు ఆందోళన చెందుతున్నాయి. అంతర్గత సమస్యలతో సతమతమవుతున్న ఆ సంస్థకు ఊరటనిస్తూ తాజాగా డీజీసీఏ ఆదేశాలు జారీ చేసింది. గతంలో ఫ్లైట్ డ్యూటీ టీమ్ లిమిటేషన్ విషయంలో ఇచ్చిన ఆదేశాలను తాత్కాలికంగా పక్కన పెట్టింది. ఈ చర్య తమకు మేలు చేసేదిగా ఇండిగో ప్రకటించిన సమస్య పరిష్కరించడానికి కొంత సమయం పడుతుందని చెప్పింది. దేశవ్యాప్తంగా శుక్రవారం 1000 విమాన సర్వీసులను రద్దు చేసిన ఈ సంస్థ శనివారం ఆ సంఖ్య 1000 లోపే ఉంటుందని తెలిపింది. ఈ నెల 10 నుంచి 15వ తేదీల మధ్యలో తమ సర్వీసులను సాధారణ స్థితికి తీసుకొచ్చే అవకాశాలున్నట్లు ఇండిగో సీఈఓ పీటర్ ఎల్బర్స్ అంటున్నారు. We expect tomorrow to have cancellations below 1,000. The support of DGCA in providing specific FDTL implementation relief is of great help. Still, there's lots of work in progress. But going forward from here, in alignment with the Ministry of Civil Aviation and DGCA, we do expect to further improve every day. Given the size, scale, and complexity of our operation, it will take some time to return to a full normal situation, which we do anticipate between the 10th and the 15th of December. I do understand that these disruptions have caused much discomfort to our customers and has shaken their belief in Indigo's reliability so carefully built over these past 19 years. My colleagues, all the great Indigo teams and frontline staff have been working relentlessly to address the situation. Rest assured, we are doing everything in our control to not only restore your trust and belief, but strengthen it further over time. Thank you for your patience, understanding, and kindness during this difficult time. We shall keep you updated on an ongoing basis. అయితే ఫ్యూచర్ సిటీలో గ్లోబల్ సమ్మిట్ ఈ నెల 8-9 తేదీల్లో జరుగుతుంది. ఇప్పటికే ఇండిగో విమాన సర్వీసులు పూర్తిగా సాధారణ స్థితికి వచ్చేలా కనిపించడం లేదు. శుక్రవారం ఒక్కరోజే హైదరాబాద్ నుంచి 156 సర్వీసులను రద్దు చేసింది ఇండిగో. ఈ పరిస్థితుల్లో గ్లోబల్ సమ్మిట్ కు వచ్చే ప్రతినిధులకు ప్రయాణ ఇబ్బందులు తలెత్తే అవకాశాలు ఏర్పడడంతో రంగంలోకి దిగింది ప్రభుత్వం. ఈ పరిస్థితులను ఎప్పటికప్పుడు సమీక్షించేందుకు కొందరు ఉన్నతాధికారులకు బాధ్యతలు అప్పగించింది. ఇక్కడికి వచ్చే ప్రతినిధులకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని ఆదేశించింది. అవసరమైతే ఇతర విమానయాన సంస్థలతో కూడా మాట్లాడి ప్రతినిధులకు ఇబ్బందులు లేకుండా చూడాలని సూచించింది. ఇదిలా ఉంటే శుక్రవారం కొందరు అధికారులు ఇండిగో రీజనల్ మేనేజర్ను కలిసి పరిస్థితిని త్వరగా పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు. ఇక ఇండిగో ఎఫెక్ట్ అయితే ఇటు తెలంగాణలో నిర్వహించే గ్లోబల్ సమ్మిట్ పై ఎఫెక్ట్ పడే అవకాశం అయితే కనిపిస్తుంది. సో ఈ నేపథ్యంలో ప్రభుత్వం ముందుగానే అలర్ట్ అయింది. సో ఇప్పటికే మనం చూడొచ్చు. సో 1000 నుంచి సుమారుగా 1000కి పైగా కూడా విమానాలను రద్దు చేసుకుంటూ వస్తుంది. సో గత 4-5 రోజులుగా కూడా ఇండిగో సర్వీసులపై ఇప్పటికే అందరూ అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ ఎఫెక్ట్ గ్లోబల్ సమ్మిట్ పై పడకుండా ఉండేందుకు కూడా ముందస్తుగా చర్యలు తీసుకుంటుంది తెలంగాణ ప్రభుత్వం అని చెప్పాలి. వచ్చే అధిరథ మహారథులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అవసరమైతే
వేరే ఎయిర్లైన్స్ కు కూడా కేటాయించేలా కూడా ఇప్పటికే చర్యలు తీసుకుంటున్నారు. దీనికి సంబంధించి ఉన్నతాధికారులకైతే ఆదేశాలు జారీ చేసింది ప్రభుత్వం. సో దీనిపై ఇప్పటికే పూర్తిగా ఫోకస్ పెట్టింది. అయితే ఇండిగో అంతరాయానికి సంబంధించి సో ఇంకా కేవలం 10 నుంచి 15వ తేదీలోపు అయితే ఈ అంతరాయం మొత్తం కూడా తొలగిస్తామంటూ సీఈఓ చెప్పినప్పటికీ కూడా సో 8, 9 తేదీల్లో ఇటు తెలంగాణలో అయితే ఈ గ్లోబల్ సమ్మిట్ జరగనున్న నేపథ్యంలో వచ్చే ప్రయాణికులు ఎవరికి కూడా అధిరథ మహారథులు కానివ్వండి సో సమ్మిట్ కు హాజరయ్యే ఏ ఒక్కరికి ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రభుత్వం ముందు నుంచే చర్యలు తీసుకుంటుంది. సో దీనిపై ఇప్పుడు అటు ఇండిగో ముందుగానే టికెట్స్ బుక్ చేసుకున్న వారికి కూడా ఎలాంటి మెసేజ్లు కూడా పంపించడం లేదు క్యాన్సిల్ అయినట్టు కూడా. సో దీనిపైన ముందస్తుగా సమాచారం తెలుసుకుని కూడా దీనికి పూర్తిగా అటు వచ్చే వారికి ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఉండేందుకైతే తదుపరి చర్యలు తీసుకుంటున్నారు.